అమ్మయ్య కొత్త ఇంటికైతే వచ్చేసామండి. ఉదయం 4:30 కాదు 3:30కి లెగిస్తే మేము ఇంక స్నానాలు అవి చేసి రెడీ అయ్యేసరికి 6 అయింది. వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ సామాన్ చేర్చేసరికి 9:30 10 అయింది. ఇంకా గ్యాప్ లేకుండా 2 ట్రిప్పులకైతే సామాన్ చేర్చేశారు. కొత్త ఇల్లు ఎలా ఉందో సామాన్తో నిండిపోయింది. చూపిస్తాను చూడండి. సామాన్ అంతా చేర్చేసాము, చూపిస్తాను చూడండి. ఇదేనండి మేము చేరిన కొత్త ఇల్లు. సామాన్ అంతా చూస్తున్నారా? మొత్తం అంటే ఇంక అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాము. ఇవి సర్దేసరికి ఇంక మాకు చుక్కలు కనిపిస్తాయి. ఎక్కడ ఏముందో కూడా తెలియదు. అన్నీ ఎత్తుక్కోవాలి. ఏది అవసరమైనా ఏ పెట్టెలో ఏముందో, ఏ బాక్స్లో ఏముందో, ఏ బ్యాగ్లో ఏముందో అన్నీ చూసుకొని తీసుకోవాలి. ఇదండి. అయితే సామాను మొయ్యటానికి మాత్రం 7,000 ఎంత అయిందండి. 7,000 పైన మేము అట్టపెట్టెలు కొనుక్కొచ్చుకుని అయితే టేపులు కొనుక్కొచ్చిన అయితేనేమి చాలా అయిందండి ఖర్చు అయితే మాత్రం. దాని ఏదో ఇంకా పైన ఖర్చు కూడా మాకు ఉంటుంది. ఇల్లు మారటం అంటే అంత చిన్న పని కాదు. ఇల్లు మారటం అంటే చాలా పని, రిస్క్, తలనొప్పి అన్నీ సర్దుకోవాలా. చూసారు కదండి మా కొత్త ఇల్లు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి మంచిగా. ఓకేనా? బాయ్.